నరసరావుపేటలో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఓటేద్దాం అంటే ఒక ఎమ్మెల్యే 2 సార్లు గెలిచాడు, ఎవరికి ఏం చేయలే ఆయన. ఒకప్పుడు నా హాస్పిటల్ నాకేం లేదయ్యా నన్ను కాపాడండాయా అని తాకట పెట్టుకొని ఈరోజు 2000 కోట్ల దాకా వెనకేసుకున్నాడు. ఎవరా ఎమ్మెల్యే? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మనుషుల్లో చాలామందికి మార్పు వచ్చింది. ఇప్పుడు చాలామందికి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ టీడీపీ జెండా ఎగరలా. ఆ పోయేదేదో డాక్టర్ కోడల గారితోనే పోయింది. ఇప్పుడు ఎగరాలని మనుషుల్లో చాలామందికి గుండెల్లో కూడా గట్టిగా పోరాటం ఉంది అందరికీ. ఎందువల్ల అంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా మంచి చేశాడు, డబ్బులు పంచాను అంటున్నారు కదా. ఏం మంచాడు ఆయన? అమ్మ ఒడి కింద 15,000 ఇస్తున్నాడు, అలాగే చూస్తే 45 ఏళ్ళకి 18,500 ఇస్తున్నాను, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి వాళ్ళు వెళ్ళి అడిగారు జగన్మోహన్ రెడ్డిని, మాకు అమ్మబడి మాకు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టుకోలేకపోతున్నాం వాళ్ళు అడిగారా? అడగలేదుగా. 40 సంవత్సరాలు వాళ్ళు అడిగారా? ముస్లిమ్స్ మైనార్టీలు వాళ్ళు అడిగారా? ఎవరు అడగలేదుగా. నాయ బ్రాహ్మణులు అడిగారా? ఆటోలు అడిగారా? ఆటోలకు 10,000 వస్తున్నాడు. 10,000 సంవత్సరం 10,000 వేసి ఎంత తెంగుతున్నాడు? అసలు వాళ్ళకి ఆల్రెడీ అట్ట కాదు, ఇక్కడ తీసుకునే విధానం అసలు ఏ విధంగా ఉందని. వాళ్ళకి 10,000 ఇవ్వటం అంటే కనుక గతంలో పోలిస్తే కనుక మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆ ట్యాక్స్ అనేది కట్టుకోవడానికి నేను డబ్బులు ఇస్తున్నానని చెప్తున్నారు కదా. మరి ట్యాక్స్ ఇస్తుంది 10,000 ఇస్తున్నాడు, కానీ సంవత్సరానికి ఎంత ట్యాక్స్ కడుతున్నారో అది ఆయన జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ప్రజలకు తెలుసు అంతా ఎంత కడుతున్నాము. ఒక లెక్కర బాటిల్కి మనం 80 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం అంటే ట్యాక్సీకి 100 రూపాయలు పెడుతున్నాం. ఇవాళ డీజిల్కి 100 రూపాయలు పెడుతున్నాం, పెట్రోల్ 150 రూపాయలు పెడుతున్నాం. ఆ ట్యాక్స్ ఏ పూర్వంగా వెళ్తుందో అంతా జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఆయన పక్కన ఉండే అనుచరులకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అన్నీ. ఈ మందు గురించి ఏమంటారు అసలు మీరు? మందు అంటే ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని బ్రాండ్లు అన్నీ ఉన్నాయి, మంచి బ్రాండ్లే. ఇప్పుడు వచ్చి అదేదో అబ్రం లెక్కరం అని, ఇదేమో దావోస్ అని, ఇదేమో అమెరికా మందు అని అన్నీ వచ్చినాయి. అది ఆ మందు కూడా నేను కూడా తాగుతాను, ఆయన కూడా తాగుతాడు. జగన్మోహన్ రెడ్డి డైలీ సాయంత్రం పూట డైలీ పెగ్గేస్తాడు, ఏకుండా ఉండడు డైలీ. కొత్త న్యూస్ చెబుతున్నావు కదా. కొత్త న్యూస్ ఏం లేదు, దాంట్లో జరిగిన న్యూస్ అది. మరి అలాంటి మందు అసలు ఎలా ఉందంటారు? అసలు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, దాని గురించి ఏమన్నా ఆలోచించారంటారా? మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కాబట్టి మన ఏపీలో 175 నివేదికలకు ఎంతమంది చచ్చిపోయారు కల్తీ ముందు తాగి. అది జగన్మోహన్ అడుగుదాం, అది మనం చెప్పకూడదు, అది ఆయనకి తెలుసు, ఆయన కల్నార చూశాడు. అది ఏందన్న అసలు ఈయన నేను వచ్చిన తర్వాతే పేద ప్రజలకు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలన్నీ అన్నీ మింగేశారు వాళ్ళు. ఇప్పుడు నేను వచ్చి డైరెక్ట్గా మీ ఇంటికి అందిస్తున్నాను అంటున్నారు కదన్నా. ఏమన్నారు ఇప్పుడు? జన్మభూమి కమిటీల పేరుతో దానికన్నా ముందు నేను వచ్చిన తర్వాత ప్రజలకు 4 ఏళ్ళు నోట్లే కదా. వాస్తవంగా 5 ఏళ్ళు మనకు ఉంది. 5 ఏళ్ళు నోట్లకి వెళ్ళటదిగా. ఎంతమంది రుణం పడుతున్నారు, ఇసుక లేక పనులు లేక ఎంతమంది రుణం పడ్డారు. మంగళగిరిలో ఒక ఆడామని తిట్టింది, ప్రభుత్వం ఎక్కంగానే ఒక ఆడామని తిట్టింది, పనులు లేకం చేసావా 2 సంవత్సరాల దాకా మేము పని తినాలయ్యా, మా పిల్లలు ఏం చేస్తారా, రోడ్డు పడాలి మేము చేస్తావా అన్నారు. అవునా? మళ్ళీ ఇంకొక మాట అడిగావు, ఏమని? పనుల కోసం ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మనకి ఇస్తున్నారని. ఏమి ఇచ్చాడు ఆయన? ఇట్ట పెట్టాడు అందరికీ. ఇదేంది? ఈ పక్క ఇసుక, ఈ పక్క మైనింగ్ వెళ్ళిపోతున్నాయి. అది కాదన్న, ఇసుకలో అసలు దోచేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కేసు కూడా పెడితే ఈయనేమో నేను అందిస్తున్నాను అందరికి అంటున్నాడు కదా. మగోడు అనేది చాలామందికి నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. అడవిలో పులి ఒకటే తిరుగుతుంది సింగల్గా. దేనికి? వేట కోసం. రోడ్డు మీద తిరిగేది చిన్న తిరుగుతూ ఉంటాయి, అదే జగన్మోహన్ రెడ్డి. రోడ్డు మీద తిరిగేది కుక్కల్లాగా తిరిగేది జగన్మోహన్ రెడ్డి. అంటే చాలామంది దోచుకుని తినేది జగన్మోహన్ రెడ్డి. అది కాదన్న, నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను, వాళ్ళే గుంపుగా నా మీద దాడికి వస్తున్నారు అంటున్నారు కదన్న. సింగల్గా వచ్చిందిగా, ఆల్రెడీ దిగిందిగా ఇంక రంగంలోకి. ఏం చేయలేక తట్టుకోలేక ఆయన మీద కేసులు పెడుతున్నారు. ఆడ ఏం రుజువు అవ్వలేదుగా. సింగల్ బయటకు వచ్చాడు మొగల్లాగా. ఎవరు అసలు? నేను సింహాన్ని అంటుంటే సింహం ఎవరు? సింహం అసలు సింహం చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు అసలు సింహం. అది పేదలకి పెత్తందారులకి యుద్ధం, నేను పేదల పక్షాన ఉన్నాను అంటున్నాడు. నేను పేదల పక్షపాతిని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇందులో వాస్తవం ఉందంటారా? అందుకనే మంగళగిరి రోడ్డు అమ్మటి ఇల్లు తీసేసి పేదలకు పక్కన ఉంది ఆయననా? రోడ్డు అమ్మటి ఇల్లు చేసింది ఆయనగా. కరకట పక్కన ఇల్లు మొత్తం తీసేసి ఆయన ఇంటి కోసం రోడ్లు మొత్తం చేసింది ఆయననా పేదవాడు? లేకపోతే ఆయన అని అంటారా? మీరు చెప్పండి. అంటే ఆయన సెక్యూరిటీల మీద దాడి చేసింది కూడా ఆయనగా. అంటే సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల తీసేసి ఉండొచ్చు. అది
అది నువ్వు అనుకోవాలి, నేను అనుకోవాలి. అది అంటే వాస్తవం ఏమనుకుంటున్నారు అసలు మీరు? వాస్తవం అంటే ప్రజలకు అందరూ తెలుసు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. స్కిల్ డెవలప్మెంట్లో ఎంతమంది ఇంజనీర్లు అయ్యారో, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది గవర్నమెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు 52 రోజుల్లో కూడా హైదరాబాద్ బెంగళూరు మొత్తం కదిలి వచ్చింది స్టూడెంట్ మొత్తం. ఈయన కోసం వచ్చింది పిల్లి వచ్చిందా? ఏందన్నా అసలు ఈయన నేను తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ మీద బయటకు వచ్చాను, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నన్ను ముఖ్యమంత్రిని చేశారు అంటున్నారు కదా. మరి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు ఊరకనే తప్పు లేకుండా కేసు పట్టుకొని తోకని అట్ట ముడిచిపెట్టాడు. సిన్సియర్ ఆఫీసర్ ఆయన జేడి లక్ష్మీనారాయణ. అలాంటి వాళ్ళని పట్టుకొని 16 నెలలు 18 నెలల జైల్లో ఉంచారు. దేనికి ఉంచారు? తప్పు చేశాడు కాబట్టి. తప్పు చేయకుండా ఎవరిని సామాన్యంగా ఒక దబ్బేరు, ఎవరిని ఒక మాట కూడా అంటారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ మంత్రులు వాడుతున్న భాషను ఎలా చూడొచ్చు అనుకోవచ్చు అంటే అన్న, మన పల్నాడు జిల్లాలోకి వచ్చేసరికి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అంబటి రాంబాబు ఉన్నారు. మరి ఈయన మాట్లాడుతున్న భాషను ఎలా చూడాలి? అలాగే మీకు ఎంపీగా వచ్చిన ఎవరైతే మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన వాడుతున్న భాషను ఎలా చూడొచ్చు అంటారన్న? అనిల్ కుమార్ యాదవ్ కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లో నెల్లూరు వెళ్ళిపోతాడు. ఇదేనన్నా పక్కా అది. పల్నాడు పోర్షన్ గడ్డ అనిల్ కుమార్ ఇంకా తెలియదు. ఇది ఇంకా ఏదో నెల్లూరు అనుకుంటున్నాడు. అదేందన్నా నేను పక్కన కూర్చొని పిక్ ప్యాట్లు తీసుకుందాం, హ్యాపీగా అటు సినిమా థియేటర్ వేసుకుందాం అనుకుంటాడు అనిల్ కుమార్. ఇంకా నరసాపేట పోర్షన్ గడ్డ ఇంకా అనిల్ కుమార్కి తెలియదు. నేను పౌరుషాల గడ్డ మీద కాలు పెట్టినందుకు సంతోషంగా ఉన్నాను, పంచె కడతాను, మేసం తిప్పుతాను, ఆ పౌరుషం ఏందో చూపిస్తా అంటున్నాడు కదన్నా. సరే పంచకర్మను ముందు ఏమొద్దు, ఆయన తెలుగు సంప్రదాయం పంచకర్మ కట్టమనండి, ఏమొద్దు, మేసం తిప్పమండి, తప్పే ఉంది దాంట్లో. ముందు ఆయన పంచకర్మని చాలు, కద్ర పంచ చొక్క అట్టేయాలో ఆయన చూడమండి. అది ఎడ్లపాటి వెంకట్రావు గారు చచ్చిపోయి ఆడున్నారు కానీ స్వతంత్ర పార్టీకి చేసి 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి చేసి ఒక కాంగ్రెస్కి మళ్ళీ అవి చేసి అలాంటి వాళ్ళు వేస్తారు. అంతేగా తొత్తు వదులు వచ్చి వాగేవలే వచ్చి కద్ర చొక్కేసి కద్ర పంచం కంటే అంటే అది అసమ్మం. నిజంగా మరి అంబటి రాంబాబు వాడే భాషను ఏం చేయమంటారన్న మీరు? అంబటి రాంబాబు అంటే ఇంకా ఆయన గురించి చెప్పేది ఉంది దాంట్లో, అది అందరూ తెలుసు. ఆయన గురించి ఎక్కువ చెప్పకూడదు మనం కూడా. ఓకే, ఓవరాల్గా అసలుకి వై నాట్ 175 175 గెలుస్తాను, నా వెంట్రుగా పీకలేరు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? నేను ఎలక్షన్ ఫైనల్ ఒక మాట చూస్తున్నా, వచ్చేది ప్రభుత్వం టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులు అందరూ గెలుస్తున్నారు. 24 సీట్లు ఎంపీ సీట్లు వస్తున్నాయి, 160 స్థానాలు గెలుచుకుంటున్నారు. ఇదే ఇంకా మా అరవింద్ బాబు గారు పక్క ఎడ గెలుస్తున్నారు.